అది 20 ఏళ్ల క్రితం కాకినాడ జిల్లాలోని పెద్దపురానికి దగ్గరలో ఉన్న ఓ చిన్న మారుమూల పల్లెటూరు. చుట్టూ ఎటూ చూసిన కొబ్బరి తోటలు, చిన్న చిన్న పిల్ల కాలువలు, భూమికి ఆకుపచ్చని రంగేసినట్టు అక్కడి పంట పొలాలు, మట్టి వాసన లాంటి అక్కడి మనుషులు, వాళ్ళని ఎల్లప్పుడూ కాపాడే ఆ నూకాలమ్మ దీవెనలతో ఆ ఊరు పచ్చగా ఉండేది. కానీ ఎప్పుడూ వెలుగునిచ్చే సూర్యుడిని కూడా అప్పుడప్పుడు గ్రహణం పట్టి పీడిస్తుంది. అలానే ఉన్నట్టుండి ఆ ఊరిని కూడా ఒక దుష్టశక్తి పీడించడం మొదలుపెట్టింది. తెల్లారిలోపే ఒక్కొక్కరుగా అతి భయానక రీతిలో శవాలే కనిపించడం మొదలుపెట్టారు. పచ్చగా ఉండే ఆ ఊరు కాస్త చిక్కటి రక్తంతో నిండిపోసాగింది. ఇంతకీ వాళ్ళెలా చనిపోతున్నారు, ఎవరు చంపుతున్నారు, ఇంతకీ ఆ ఊరికి పట్టిన గ్రహణమేంటో తెలుసుకుందాం పదండి. సమయం రాత్రి సరిగ్గా 12 కావస్తోంది. అమావాస్య గడియలు దగ్గర పడుతూ ఉండడంతో ఆ ఊరంతా మసిపూసినట్టు చిమ్మ చీకట్లో మగ్గిపోతా ఉంది. ఇంకో అరగంటలో పొలానికి నీళ్లు వదిలే సమయం అది. దాంతో పవర్ లైన్ ఆన్ చేసేందుకు ఆ ఊరి చివరన ఉండే సబ్స్టేషన్ ఆపరేటర్ అయిన అబ్బిరాజు నిద్రలో నుండి లేచి తాళాళ్ళు టార్చ్ లైట్ తీసుకుని బయటకు వెళ్తూ ఉండగా, ఏవయ్యా ఏలా ఎక్కడికి వెళ్తున్నావు అని కాస్త కంగారుగా అబ్బిరాజు భార్య అడిగింది. పొలాలకి నీళ్ళు వదిలే టైం కదే, పవర్ ఆన్ చేసేస్తా అని చెప్పగానే, వద్దయ్యా వెళ్ళొద్దు, ఈరోజు అమావాస్య, మా ఊరి అమ్మవారైన నూకాలమ్మ శక్తి అవతారంలో ఊరంతా తిరుగుతుందంట. ఆ తల్లి కంట ఎవరైనా పడితే ఇక అంతే, అందుకని ఉదయాన్నే వెళ్ళయ్యా, ఇప్పుడు మాత్రం అస్సలొద్దు అని చేయి పట్టుకుంది. కానీ అబ్బిరాజు అలాంటివి నమ్మడు. తన భార్య ఎంత వద్దని చెప్పినా వినకుండా ఇంటి గడప దాటి నడుచుకుంటూ సబ్స్టేషన్కి పోతూ ఉన్నాడు. సబ్స్టేషన్ ఆ ఊరి పొలిమేర దగ్గరుండే శ్మశానం దగ్గరుంటుంది. ఈ ఊరికి అబ్బిరాజు ఇల్లరికం వచ్చాడు. వచ్చి నెల రోజులైంది. అయినా నెల రోజుల్లోనే 5 ఎకరాల పొలం కొన్నాడు. ఊరి పొలిమేర దగ్గర ఇల్లు కూడా కట్టిస్తున్నాడు. అదంతా చూసిన ఊళ్ళో వాళ్ళకి అతనిపై కన్ను పడింది. ఇక అబ్బిరాజు నోట్లో బీడీ వెలిగించి నడుస్తూ వెళ్తుంటే ఆ వీధంతా శ్మశాన నిశ్శబ్దాన్ని పాటిస్తూ ఉంది. చల్లగా వీస్తున్న గాలికి ఇళ్ల బయట వేలాడదీసిన లాంతర్లు మెల్లిగా ఊగుతూ ఉన్నాయి. మామూలు రోజుల్లో ఈ గడియకి అక్కడక్కడ జనాలు కనిపించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒక్కడు కూడా కనిపించడం లేదు. దానికి కారణం అబ్బిరాజు భార్య చెప్పిన ఆ నూకాలమ్మ తల్లే. మామూలుగా అమావాస్య రోజుల్లో దేవతలకి శక్తి తగ్గుతుందని అంటారు. కానీ ఈ ఊరి నూకాలమ్మకి అది వర్తించదు. ఇక అలా నడుస్తూ ఓ సందు మూల వరకు వచ్చిన అబ్బిరాజు ఒక ఇంటి ముందాగి ఆ ఇంటి కిటికీ వైపు చూశాడు. ఆ ఇంట్లో నుండి ఒక మనిషి కిటికీ ముందు కూర్చుని అబ్బిరాజునే పెద్ద కళ్ళేసుకుని చూస్తూ ఉన్నాడు. అబ్బిరాజుకి అతనెవరో తెలీదు. కానీ ఆ మనిషి బాణామతి చేస్తాడని, అందుకని ఊరంతా అతనికి అంటనట్టుగా ఉంటుందని జనాలు చెప్పగా విన్నాడు. ఇక అది గుర్తొచ్చి వెంటనే అక్కడి నుండి వేగంగా నడుస్తూ ఆ ఊరి నీళ్ల ట్యాంకు దాటి శ్మశానం దిశగా నడుస్తూ ఉన్నాడు. ఆ దారంతా చాలా చిన్నగా చుట్టూ చెట్ల పొదలు అల్లుకునుంటుంది. అబ్బిరాజు టార్చ్ ముందేసి నమ్మకు నమ్మకు ఈ రేయిని కమ్ముకు వచ్చిన ఈ మాయని అని పాడుతూ పోతుంటే ఆ నిశ్శబ్దంలో నుండి హఠాత్తుగా అని ఎవరు మూలిగినట్టు వెనక నుండి వినపడింది. అది విని వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. దారంతా నిర్మానుషంగా కనిపించింది. ఏదైనా నక్కేమో అనుకుని ముందు తిరిగి టార్చ్ వెయ్యగానే ఒక్కసారిగా ఏదో ఆకారం చెట్ల పొదల్లోకి వెళ్ళినట్టు కనిపించింది. కానీ అది జంతువులా పాకుతూ వెళ్ళలేదు, మనిషిలా నిటారుగా వెళ్ళినట్టు అబ్బిరాజు కనిపించింది. దాంతో తెలియకుండానే మెల్లిగా తనకి గుండెల్లో భయం మొదలైంది. అయినా రాత్రిపూట ఊగే కొమ్మని చూసినా ఇలానే ఉంటుందిలే అనుకుని గట్టిగా పాట పాడుతూ తిరిగి నడక మొదలుపెట్టాడు.
సబ్ స్టేషన్కి ఇంకా కొద్ది దూరం ఉండగానే ఆ మూలుగు మళ్ళీ వినపడింది. ఎవరో పక్కనున్న చెట్ల పొదల్లో చావు కోశ పెడుతూ తన చావును కోరేలా రా రా అన్నట్టు తనని దగ్గరికి రమ్మని పిలుస్తున్నట్టుగా అనిపించింది. దానికి తోడు అప్పటికి ఆ శ్మశానంలో ఆ రోజు చచ్చిన ఒక అమ్మాయి శవం ఇంకా చితిపై కాలుతూనే ఉంది. అది చూసిన అబ్బిరాజు పరుగు తీస్తూ సబ్ స్టేషన్కి చేరుకున్నాడు. వణుకుతున్న చేతులతో ఆ తలుపు తెరవబోతూ ఉండగా గల్ గల్ గల్మంటూ గజ్జల చప్పుడు తన వెనక నుండి తన దగ్గరికి వస్తున్నట్టు వినిపించింది. తెరుస్తున్న తాళాన్ని ఆపేసి చెమటతో నిండిన మొహంతో మెల్లిగా వెనక్కి చూశాడు. అది ఎవరో చూసేలోపే తల తెగి ట్రాన్స్ఫారంపై పడింది. ఉదయాన్నే పొలానికి వెళ్ళిన రైతులంతా తమ పొలాల్లో చుక్క నీళ్లు కూడా లేకపోవడంతో అబ్బిరాజు కరెంటు వేశాడో లేదో అని అడిగేందుకు తన ఇంటికి వెళ్ళారు. అప్పుడే లేచిన అబ్బిరాజు భార్య వాళ్ళందరినీ చూసి, రాత్రి వద్దని చెప్పినా కూడా కరెంటు వేయడానికి సబ్ స్టేషన్కి వెళ్ళాడు. అలా వెళ్ళినవాడు ఇప్పటివరకు రాలేదు బాబాయ్, నాకెందుకు భయంగా ఉంది అని ఆమె చెప్పగానే అందరూ సబ్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ ఆ సబ్ స్టేషన్ తలుపు తీసినట్టు కనిపించగానే లోపలికి వెళ్ళి చూశారు. ఒక్కసారిగా భీకర అరుపులు ఆ స్టేషన్ లోపల నుండి రావడం మొదలైంది. లోపల అబ్బిరాజు ముక్కలు ముక్కలుగా తెగిపడిన శరీర భాగాలతో వాళ్ళందరికీ కనిపించాడు. కానీ తన తల ఎక్కడా దొరకలేదు. ఎప్పుడు ఇలాంటి ఘోరాన్ని చూడని ఆ ఊరి జనం ఈ ఒక్క హత్యతో గజగజమని వణికిపోయారు. పగతో చంపారని కొందరు అనుకుంటే అమావాస్య అని తెలిసినా కూడా బయట తిరిగినందుకు అమ్మవారి కోపానికి బలయ్యాడని ఇంకొందరు అనుకున్నారు. ఇక ఇది జరిగిన నెల తర్వాత, అంటే సరిగ్గా ఆ రోజు కూడా అమావాస్యే. అప్పటికే ఊరంతా శ్మశాన నిశ్శబ్దాన్ని పాటిస్తూ గాఢ నిద్రలో ఉన్నారు. అప్పుడే ఆ ఊరి మాస్టర్ అయిన మూర్తి ఇంటి తలుపులు గట్టిగా ఎవరో కొడుతున్నట్టు శబ్దాలు వచ్చాయి. మూర్తి నిద్రలో నుండి లేచి తలుపు తెరిచాడు. ఈ ఇంటి బయట గాలికి ఎగురుతున్న ఆకులు తప్ప మనిషి ఆనవాళ్లు కనిపించడం లేదు. ఎవడ్రా అదే అర్ధరాత్రి తలుపు కొట్టి దాక్కుంది అని అరిచి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. మళ్ళీ అప్పుడే గట్టిగా తలుపు కొట్టారు. మూర్తి తలుపు తీయకుండా కిటికీ దగ్గరికి వెళ్ళి మెల్లిగా తెరిచాడు. అప్పుడు కూడా ఎవరూ కనబడలేదు. కిటికీ మూయగానే ధడేం ధడేమంటూ తలుపులు బాదుతూ ఉన్నారు. ఇక కోపంతో రోకలి బండ తీసుకుని తలుపు తీసి బయటకు రాగానే తన ఇంటి ముందున్న రోడ్డు మీద నల్లటి ఆకారంలో ఒంటిపై నూలుపోగు లేకుండా ఆడదానిలా ఆ మనిషి జుట్టంతా మొహాన్ని కప్పేసి కాళ్ల దాకా విరబోసుకొని కదలకుండా నిలబడి ఉంది. మూర్తికి ఆ మనిషిని చూడగానే ఒంట్లో కాస్త భయం పుట్టింది. అయినా ధైర్యం చేసి, ఎవరే నువ్వు? ఇక్కడెందుకున్నా? నా ఇంటి తలుపులు ఎందుకు కొట్టావు? ముందు వెళ్ళిక్కడి నుండే అని అంటున్నా ఆకారం కదలట్లేదు. దాని దగ్గరికి వెళ్ళే ధైర్యం లేక అక్కడే నిలబడి ఓ రాయి తీసుకొని గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి ఎవరైనా సరే అరవాలి లేదా కదలాలి. కానీ దానిలో ఎలాంటి కదలిక లేదు. మూర్తికి ఎందుకో అనుమానంతో పాటు
భయం కూడా మరింత పెరిగింది. ఎవరికైనా చెబుతామనుకున్నా అమావాస్య కావడంతో బయట ఎవరూ లేరు. పిలిచినా బయటకు ఎవరూ రారు. అప్పుడే మూర్తికి కొంపదీసి ఇది అమ్మవారి అవతారమైతే కాదు కదా అనే సందేహం వచ్చింది. చాచా, అమ్మవారు ఇలా ఎందుకుంటారు అనుకున్నాడు. మరోసారి రాయితో కొట్టి, ఏయ్ ఎల్లవే ఇక్కడి నుండి, ఎల్లు అని అనగానే ఆ ఆకారం మెల్లిగా అక్కడి నుండి కదులుతూ ముందుకు వెళుతూ ఉంది. మూర్తి ఊపిరి పీల్చుకొని వెనక్కి తిరగగానే తన ఇంటి ముందు ఆకారం ప్రత్యక్షమైంది. దాన్ని చూసిన తనకి ముచ్చమటలు పట్టేశాయి. ఓసే పూర్ణ, పూర్ణ బయటకు రావే, మన ఇంటి ముందు దెయ్యం నన్ను చంపేయాలని చూస్తుందే, ఓసే అని అరవగానే అతని భార్య విసుగ్గా తలుపు తీసి బయటకు వచ్చింది. అంతవరకు అక్కడే ఉన్న ఆకారం హఠాత్తుగా అక్కడి నుండి మాయమైపోయింది. బయటకు వచ్చిన తన భార్య చేయి పట్టుకొని చుట్టూ చూస్తూ, అమ్మయ్య దయ్యం పోయినట్టుంది అనుకొని ఇంట్లోకి వెళ్ళి తలుపు వేస్తూ ఉండగా అదే ఆకారం నీడ ఇంటిపైన ఉన్నట్టు ఇంటి ముందు నేల మీద కనబడింది. కానీ అది మూర్తి గమనించలేదు. వెళ్ళి మంచంపై పడుకొని, పూర్ణ, ఆ మనిషి ఎవరే? చూడ్డానికి అంత భయంకరంగా ఉందే. సమయానికి నువ్వు గాని రాకపోయి ఉంటే నా పని అదోగతై ఉండేది అని పక్కన చేయి వేశాడు. చేతికి చితిలో కాలిన జుట్టులా ఏవో పెద్దగా వెంట్రుకలు తగిలాయి. దాంతో పైనుండి కింద దాకా తడిమాడు. శరీరమంతా జుట్టే ఉంది. పూర్ణ, ఏంటే నీ ఒళ్ళంతా జుట్టొచ్చేసింది అంటూ బయటకు వెళ్ళి లాంతర్ లోపలికి తీసుకురాగానే మూర్తి మూర్ఛతో అక్కడే కుప్పకూలిపోయాడు. తెల్లారేసరికి మూర్తి ఇంట్లో నుండి చావు కేకలు ఘోరంగా వినిపించాయి. అవి విని ఊళ్ళో జనాలు ఇంట్లోకి వెళ్ళి చూస్తే అబ్బిరాజు ఎలాగైతే ముక్కలు ముక్కలుగా కనిపించాడో అచ్చం అలాగే మూర్తి కూడా తల లేకుండా కనిపించాడు. దాంతో ఊరంతా అట్టూడికిపోయింది. మూర్తి కూడా ఆ రోజు రాత్రి బయటకు వెళ్ళాడని అతని భార్య చెప్పడంతో మళ్ళీ అందరూ అమ్మవారికే బలయ్యాడని అనుకున్నారు. ఇంకొందరేమో ఊరిని కాపాడే అమ్మవారు ఎందుకని చంపుతుంది, అసలు దేవతలు మనుషుల్ని ఎలాంటి కారణం లేకుండా ఎందుకని చంపుతారు అని ప్రశ్నించారు. ఎవరో కావాలని దేనికోసమో చంపుతున్నారని కొందరు అనుమానపడ్డారు. ఇక ఈ 2 హత్యల తరువాత ఆ ఊరు అమావాస్య వచ్చిందంటే చాలు భయంతో వణికిపోయేది. ఆ భయమే నిజమై మరో 4 కూడా బలైపోయారు. ఇక ఇలానే వదిలేస్తే ఊరే శ్మశానమవుతుందని ఊరంతా అనుకుని అమావాస్య రోజు చీకటి పడిందంటే చాలు నిద్ర లేకుండా ఊళ్ళో పెద్దవాళ్ళంతా కర్రలు లాంతరు పట్టుకొని తెల్లవార్లు గస్తీ కాయడం మొదలుపెట్టారు. కానీ ఒక నల్లటి మనిషి అమావాస్య రోజే కాకుండా అప్పుడప్పుడు కనిపించడం మొదలుపెట్టాడు. జుట్టంతా విరబోసుకొని ఒంటిపై బట్టలు లేకుండా ఇళ్ల తలుపులు కొడుతూ చెట్లపై కనిపిస్తూ హఠాత్తుగా మాయమవుతున్నాడని కొందరు అతన్ని చూసామని చెప్పడంతో అందరూ ఆ మనిషి హత్యలు చేస్తున్నాడని అనుకుని కనిపిస్తే చంపేయాలనే కసితో వెతకడం మొదలుపెట్టారు. అలా ఓ రోజు ఆ ఊర్లో ఉదయాన్నే చెంబుతో శ్మశానానికి దగ్గరలో ఉండే చెరువుకట్టు దగ్గరికి ఒక మనిషి వెళ్ళగానే అక్కడ అతనికి ఒక సమాధి ముందు కుంకుమ పసుపుతో ముగ్గేసి కోడి మేక తలకాయలతో పాటు 6 పుర్రెలు కనిపించాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరో చేతబడి చేసినట్టుగానే అనిపించింది. పైగా 6 పుర్రెలు మనిషి పుర్రెలాగే ఉండడంతో వెంటనే ఊళ్ళో వాళ్ళకి చెప్పాడు. ఊరంతా వెళ్ళి అక్కడ భయానక దృశ్యాన్ని చూసి వణికిపోయింది. ఆ 6 పుర్రెలు ఆ ముగ్గు అదంతా చూస్తే చేతబడి చేసినట్టుగానే అనిపించడంతో ఊరంతా ఇది చేసేది ఆ ఊళ్ళో బాణామతి చేసే భైరవయ్య అనుకుని నరికేయాలన్న కోపంతో గొడ్డలి కొడవళ్లతో అతనింటికి పరుగు తీశారు. తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూస్తే భైరవయ్య ఇంట్లో ఎక్కడా కనిపించలేదు. ఇంట్లో సామాన్లను చూసినా వాడక చాలా నెలలవుతున్నట్టుగానే అనిపించింది. 6 నెలల నుండి కూడా ఎవరూ చూడలేదని చెప్పారు.
అయినా కూడా అతని కోసం చాలానే వెతికారు, కానీ ఎక్కడా కనిపించలేదు. మరోవైపు ఇంకో అమావాస్య దగ్గర పడుతోంది. అలా ఎదురు చూస్తూనే ఆ రోజు రానే వచ్చింది. ఉదయాన్నే చనిపోయిన మూర్తి ఇంటికి పోస్ట్ వచ్చింది. మూర్తి భార్య పోస్ట్ తీసి చదవగానే ఏడుస్తూ ఉంది. పక్కన వాళ్ళు వచ్చి అడిగితే అమెరికా వెళ్ళిన తన కొడుకు అమర్ ఈరోజు రాత్రి ఊరికి వస్తున్నట్టు పోస్ట్ చేశాడని చెప్పింది. ఇప్పుడు తన కొడుకుని ఊర్లోకి అడుగు పెట్టకుండా ఎలా ఆపాలో తనకి తెలియడం లేదు. పొలిమేర దగ్గర ఎవరైనా ఉండమన్నా ఎవరు ఉండరు. ఇక తానే ధైర్యం చేసి సాయంత్రం అవ్వగానే ఎవరు ఎంత చెప్పినా వినకుండా పొలిమేర దగ్గరికి వెళ్ళడానికి సిద్ధమైంది. సమయం రాత్రి 11. పొలిమేర దగ్గరున్న చెట్టు కింద పూర్ణమ్మ తన కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంది. కానీ తన అంచనాలు తారుమారయ్యాయి. అమర్ పొలిమేర నుండి కాకుండా ఊరి శ్మశానం వైపు నుండి వస్తూ ఉన్నాడు. అలా వస్తూ ఉండగా శ్మశానంలో చిన్నగా మంట వెలుగుతున్నట్టు కనబడింది. కానీ అది చితిలా కనిపించలేదు. అంతేకాకుండా ఆ మంట ముందు ఎవరో కూర్చొని ఏదో చేస్తున్నట్టు అనిపించగానే అనుమానం వచ్చి శ్మశానంలోకి వెళ్ళి చూశాడు. ఒక నల్లటి మనిషి ఆకారం, నూలుపోగు లేకుండా భారీ జుట్టును ఒళ్ళంతా చుట్టుకొని ఎదురుగా ముగ్గు వేసి మంత్రాలు చదువుతూ ఉన్నాడు. అమర్ దగ్గరికి వెళ్ళి, ఏయ్, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎవరు నువ్వు అని ముందుకు వెళ్ళడంతో ఆ నల్లటి మనిషి పక్కనే ఉన్న గొడ్డలితో అమర్పై విసిరాడు. అమర్ తప్పించుకొని అతనిపై పడి పిడుగుద్దులు గుద్ది పక్కనే కత్తి దొరకడంతో చేతిపై అక్కడక్కడ గట్టిగా పొడిచి స్పృహ కోల్పోయేంత వరకు కొడుతూనే ఉన్నాడు. ఆ తరువాత అతన్ని మోసుకుని ఊళ్ళోకి వెళ్ళి నూకాలమ్మ గుడి ముందు పడేసి ఊర్లో వాళ్ళందరినీ పిలిచాడు. అందరూ భయంతోనే బయటకు వచ్చి ఆ నల్లటి మనిషిని చూసి చంపేందుకు దగ్గరికి వెళ్ళగానే అమర్ అందరినీ ఆపేసి ఆ తర్వాత అతని జుట్టుని కత్తిరించి ఒళ్ళంతా రాసుకున్న మసిని కడిగించాడు. తీరా చూస్తే అందరూ బిత్తరపోయారు. అతనెవరో కాదు, అబ్బిరాజు. అతన్ని చంపేయడానికి ముందు ఆ రోజు అబ్బిరాజు కాకుండా చనిపోయింది ఎవరు? అంతేకాకుండా అందరినీ చంపడానికి కారణమేంటని అడిగారు. దానికి సమాధానంగా అబ్బిరాజు, నాకు కొన్ని నెలల క్రితం ఒక నిధి దొరికింది. ఆ నిధితోనే ఆ ఇల్లు పొలాలు కొన్నాను. కానీ ఆ తర్వాత నాకు అసలు నరకం మొదలైంది. ఆ నిధి వల్ల నాకు అన్ని పీడకలలే వచ్చేవి. ఆ కలలో ఏదో శక్తి నన్ను వెంబడిస్తున్నట్టుగా అనిపించేది. దానికి 10 మందిని బలివ్వాలని, లేదంటే నన్ను చంపేస్తుందని చెప్పడంతో ఇలా అందరినీ బలిచ్చాను. దానికి ఆ దృష్ట శక్తి కూడా సహాయం చేసేది. అసలు ఆ రోజు సబ్స్టేషన్ దగ్గర చనిపోయింది నేను కాదు, చేతబడి చేసే భైరవయ్య. ఆ రోజు రాత్రి నేను సబ్స్టేషన్కి వెళ్తూ ఉంటే అతను నన్ను వెంబడించాడు. అసలు బలి ఎలా ఇవ్వాలని అనుకుంటూ ఉన్న నాకు ఈ భైరవయ్యతోనే మొదలు పెట్టాలనే ఆలోచన వచ్చింది. అందుకే అతన్ని అక్కడే చంపి నేనే చచ్చినట్టుగా మార్చాను. దాంతో నేనే లేనప్పుడు నన్నెవరూ అనుమానించారు కదా అని అనుకున్నాను అని చెప్పిన వెంటనే ఊరంతా అతన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఊరికి దూరంగా పాతేశారు. ఇదంతా తెలియని అమర్ తల్లి ఇంకా అక్కడే పొలిమేర దగ్గర ఉండడంతో అమర్ వెంటనే అక్కడికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. దానికి ఆ తల్లి చాలా సంతోషించింది. ఇక ఊరంతా మళ్ళీ పచ్చగా మారాలని ఆ నూకాలమ్మ తల్లికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఊరంతా చల్లారు. ఇలా చేయడం ద్వారా ఆ అమ్మవారు ఎటువంటి దుష్ట శక్తినైనా హరింపజేస్తుందని ఆ ఊరి జనాల నమ్మకం. మీరు కూడా సపోర్ట్ చేయాలి అనుకుంటే జాయిన్ బటన్ పై క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకోండి. దీనివల్ల మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా లభిస్తుంది. ఒకవేళ మీరు మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కేసీడబ్ల్యూ మల్టీవర్స్లోకి విచ్చేయండి. ఇక్కడ హారర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, స్కేరీ సైన్స్ ఫిక్షన్, ఏన్షియంట్ ఫ్యాంటసీ, హర్రర్
లవ్, ఎమోషనల్, క్రీపీ డ్రామా ఇంకా మరెన్నో న్యూయెస్ట్ స్టోరీస్తో మిమ్మల్ని సరికొత్త లోకంలోకి తీసుకెళ్తాను. ఇక వెంటనే ఒక లైక్ కొట్టి స్టోరీపై మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి. మన దెయ్యాల కమ్యూనిటీని కాపాడాలి అంటే వెంటనే స్టోరీని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇప్పుడు ఈ స్టోరీని యూట్యూబ్లోనే కాదు, స్పాటిఫై, వింగ్ మ్యూజిక్, యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్, జియో సావన్, గానాలో కూడా వినండి. మరిన్ని అప్డేట్స్ మరియు షార్ట్ స్టోరీస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.